మన్నయ్య గారి చుని గారి సినిమాల్లో చాలాసార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం 3 to 4, 86 to 89. ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రానాలి, ఇంకా వచ్చి తొలి దశల్లో 89లో స్టార్ట్ అయింది. ఇంకా 90sకి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు. కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు. అంటే ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసను కనుక ఆపుండగలిగితే, అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం, ఇది నా సమస్య కాదు, నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు, అందరూ అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. లక్షలాది మంది కశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 86, 89లో మేము షూటింగ్ల కోసం నేను కొంత ప్రొడక్షన్లో నేను పనిచేశాను. కొంచెం ఏదైనా కావాలంటే అవసరాలుగా మార్కెట్కి వెళ్ళాను. శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, కానీ 86లో 87, 88కి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా 89 దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి. 1-2 రోజులు త్వరగా ముగించుకొని వచ్చేస్తుంటే అప్పుడున్న కశ్మీరీ పండిట్ ఒక అతను చెప్పాడు, ఇంక మీరు రాలేరు ఇక్కడికి అన్నాడు. ఎందుకంటే మా మొహల్లాల్లో, మా ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, మాకు ఇబ్బంది వచ్చేసరికి మీరు రాలేరు కళ్యాణ్ మీరు అని చెప్పాడు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కశ్మీర్ ఎప్పుడు ఒక మండుతున్న సమస్య. మీరు యాజ్ ఎ పార్టీ మేక్ వెరీ స్టేబుల్, దిస్ ఇస్ జనసేన డెసిషన్, ఆల్ ఆఫ్ అవర్ డెసిషన్. అది కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి.